చింటూ రోహిణి కొడుకే అని నిజం తెలుసుకున్న మనోజ్ మరియు ప్రభావతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా రోహిణి షాప్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనోజ్ ఏమో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం ఆర్డినరీ కల్పం కూడా వాడితే మనం పాలిష్ చేయిస్తాం కాబట్టి ఎవరు గుర్తుపట్టలేరు కదా రోహిణి. సేమ్ ప్రైస్కి మనం సేల్ చేయొచ్చు కదా. చీప్గా ఆలోచించకు మనోజ్. ఈ ఐడియా నిజంగానే నాసిరకంగా ఉంది. పాత ఓనర్ క్వాలిటీ మెయింటైన్ చేశాడు కాబట్టి ఆ గుడ్ విల్తో కస్టమర్స్ వస్తున్నారు. కరెక్టే, కానీ పెట్టుబడి తక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ ఉండాలి రోహిణి. అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్పు. కస్టమర్స్ కొనే రకమేనా అని చూసి నువ్వు ఫర్నిచర్ చూపించొద్దు. వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చేలా మాట్లాడడం నేర్చుకో మనోజ్. ఇందాక కొనే మొహమైనా నీదేనన్నావు. ఆ కస్టమర్ ఇంకొకసారి వస్తారా? ఐడియాస్ చీప్గా కావాలా? ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అని పక్కకి వెళ్తుంది ఇంకా రోహిణి. అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇక మనోజ్ చూసి రోహిణి నీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి రోహిణిని పిలుస్తాడు మనోజ్. ఇంకెంతసరికి రోహిణి రాకపోయేసరికి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే సార్ అని చెప్పేసి ఇంకా కస్టమర్ పిలవడంతో ఫోన్ చూడకుండా పక్కకి వెళ్ళిపోతాడు మనోజ్. ఇంకా రోహిణి వచ్చి అమ్మో అమ్మ చేసిందేంటి, ఈ అమ్మ ఒకరితో నేను చేస్తాను అప్పటిదాకా చేయొద్దంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. మాట్లాడాలి, ఏ పక్క కదా ఆ పక్కకి వెళ్దామని పక్కకి వెళ్ళి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తావేంటి? ఆగమ్మా, అర్జెంటుగా చేయాల్సి వచ్చింది అందుకే చేశాను. ఏంటి కొంపలు ములిగిపోయినాయి అమ్మా, నీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? ఏమైంది? చింటూకి ఏమైంది? వాడు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఎవరో బండి మీద వస్తూ యాక్సిడెంట్ చేశారమ్మా. కంటికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎక్కడున్నాడు? ఇక్కడికే తీసుకొచ్చానమ్మా. నువ్వు ఒకసారి నాకు చేర్పించావే, అదే హాస్పిటల్లో ఉన్నాము. ఏంటమ్మా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు అని రోహిణి మాట్లాడుతుంటే ఇంకా మనోజ్ పిలుస్తాడు రోహిణి ఇలా రా అని. ఇక రోహిణి అక్కడికి వెళ్తుంది. ఇదిగో ఈయనే మన డీలర్, నా వైఫ్ రోహిణి అండి. హలో సార్. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇంపార్టెంట్ కాల్ని మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్ళిపోతుంది రోహిణి. అమ్మా నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఆగమ్మా, తొందరపడిగి వెంటనే రావద్దు. ఎందుకమ్మా? నాకు వెంటనే వాడిని చూడాలని ఉందమ్మా. కాదమ్మా, బాలు మీనా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసావేంటి? లేదమ్మా, మీనాకి బాగోలేదని బాలు తీసుకువచ్చాడు. అవునులే, బాగోలేదు. బాలు వెళ్ళాక ఫోన్ చేయన తల్లి. సరేనమ్మా, జాగ్రత్త, నేను వస్తాను. వాడు స్పృహలో లేడమ్మా, నాకేమో భయంగా ఉంది. బాలు వెళ్ళగానే ఫోన్ చేస్తానమ్మా, నువ్వు వచ్చేయి. ఉంటానమ్మా. సరేనమ్మా, ఉంటాను అని ఇంకా ఫోన్ కట్ చేస్తుంది రోహిణి వాళ్ళమ్మ. వెనకాల తిరిగి చూసేసరికి బాలు ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? మన ఊరు డాక్టర్తో బాబు. ఉంటానమ్మా అన్నారు. అంటే డాక్టర్ అమ్మ, లేడీ డాక్టర్ బాబు. ఓహో అలాగా. ఇంకా రోహిణి అయితే కుప్పకూలిపోయి అలా ఉండిపోతుంది. నీ తల్లిగా నేనేం చేయలేకపోయాను రా నీకు. కనీసం ఇలాంటి సమయంలో కూడా పక్కన లేకపోతే ఎలా? ఏం చేయాలి? ఆ బాలు మీనా అదే హాస్పిటల్కి వెళ్ళాలా? ఎలాగైనా సరే నా బాబు నేను వెంటనే చూడాలి, ఏం చేయాలి అని చెప్పి కూర్చునిలో మనసులో తాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ స్టాఫ్తో మాట్లాడుతుంటే రోహిణి పిలుస్తుంది. ఏంటి రోహిణి, నువ్వు ఇచ్చింది మంచి ఐడియాయే, కానీ నాకు ఇలాంటిదే ఇంకో ఐడియా వచ్చింది. ఏంటి రోహిణి అది? ఇప్పుడు మనం గ్లీజర్తో పాటు వాటర్ హీటర్ ఫ్రీగా ఇస్తున్నాం కదా, అది ఫ్రీ అని మనం చెప్తే తప్ప ఎవరికీ తెలీదు. కాబట్టి ఆ కెటల్స్ని మన షాప్ కోసం పబ్లిసిటీ కోసం వాడుకోవచ్చు కదా. గుడ్ ఐడియా రోహిణి. ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి ఆ కెటల్స్ ఫ్రీగా ఇస్తే పేషెంట్స్, అటెండర్స్, స్టాఫ్ చూస్తారు. మనకి ఫ్రీ పబ్లిసిటీ కదా. పైగా పెద్ద ఐటమ్స్ కొనాలంటే మన దగ్గరికే వస్తారు. చాలా మంచి ఐడియా రోహిణి, సూపర్. నేను హాస్పిటల్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి వస్తాను, సరేనా అని చెప్పి ఇంకా రోహిణి వెళ్తుంటే, ఆగు రోహిణి, మన షాప్ కార్డ్ కూడా తీసుకువెళ్ళు. అప్పుడే కదా మనల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. సరే వెళ్ళు రోహిణి, వెళ్ళు అని చెప్పి ఇంకా మనోజ్ అనడంతో రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చింటూని లోపలికి తీసుకువెళ్ళి చాలాసేపు అయిందమ్మా, ఇంకా డాక్టర్ గారు రాలేదేంటి, ఏమైందో ఏంటో అని భయం వేస్తుంది. ఏమీ కాదండి, మనం కంగారు పడుతున్నాం కదా అని డాక్టర్లు కంగారు పడకూడదు కదండి. నెమ్మదిగా జాగ్రత్తగా చూస్తారు. చిన్న వయసులోనే కన్న వాళ్లకు వాడు దూరం అయ్యాడమ్మా. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నీ ముసలి ప్రాణం తట్టుకునే పరిస్థితులు లేదమ్మా. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారండి, అలాంటిదేం ఉండదని మీనా సర్ది చెప్తుంది. ఇంకప్పుడే మీనా సర్ది చెప్తుంటే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, నా మనవడికి ఎలా ఉంది? భయపడాల్సింది లేదమ్మా, ట్రీట్మెంట్ చేశాము, అంతా బాగానే ఉంది.
తన కళ్ళకేం కాలేదు కదా డాక్టర్? ఆ భయంతో ఈవిడ చాలా ఆందోళన పడుతున్నారు. ఏం కాలేదమ్మా, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. నరాలకి కూడా ఎక్కడ ఏ డ్యామేజ్ కాలేదు. ఆల్ క్లియర్ అమ్మా. అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా డాక్టర్? ఇంకో 2 రోజుల్లో కట్లు విప్పొచ్చు. తన కండిషన్ని బట్టి డిశ్చార్జ్ ఎప్పుడనేది చెప్తాము. పర్లేదు డాక్టర్, బాబు బాగుంటే చాలు అని బాలు అంటాడు. టేక్ కేర్ అమ్మా అని కాక డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ధైర్యం వచ్చిందా అండి? మీ ఇద్దరు కొండంత అండగా నిలబడి నాకు తోడున్నారమ్మా. మీరు లేకపోతే ఒక్కదాన్నే ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని. సాటి మనిషి అవసరంలో ఉన్నప్పుడు తోడుగా ఉండడమే కదండి మానవత్వం అంటే అని బాలు అంటుంటే, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నేను సమస్యలో ఉన్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. అమ్మా మీనా, నీకు ఒంట్లో బాగాలేకపోయినా ఓపిక చేసుకుని ఉన్నావమ్మా. ఇంకా మీరు వెళ్ళండి, బాబుని నేను చూసుకుంటాను. పర్లేదమ్మా, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో చెప్తారన్నాక డాక్టర్ అది కూడా కనుక్కుని వెళ్తాము అని బాలు అంటుంటే, ఒకవేళ కళ్యాణి వచ్చేసరికి వీళ్ళు చూస్తే ఎలానో ఏంటో అని మనసులో అనుకుంటుంది రోహిణి వాళ్ళమ్మ. మీరు పడకండి, మా గురించి ఆలోచించి మీరు ఇబ్బంది పడకండి అని మీనా అంటుంది. సిస్టర్, లోపలికి వెళ్ళి బాబుని చూడొచ్చా? చూడొచ్చు సార్. అయితే పదండి లోపలికి వెళ్ళి చూద్దామని ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళి చూస్తారు బాబుని. ఇంకప్పుడే రోహిణి వస్తుంది హాస్పిటల్కి. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ని కలవాలి అని రిసెప్షనిస్ట్ని అడుగుతుంటే, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, సెకండ్ రూమ్లో ఉంటానని అడ్రస్ చెప్పడంతో ఇంకా రోహిణి లోపలికి వెళ్తుంది. హలో నమస్తే సార్, ఇది మా షాప్ కార్డు, కొత్తగా ఓపెన్ చేశాము. ఇక్కడికి చాలా దగ్గర. లాంచింగ్ సెలబ్రేషన్ పార్ట్గా మీ హాస్పిటల్లో వాటర్ కెటల్స్ ఇస్తున్నాం సార్. జస్ట్ ఇది కాంప్లిమెంటరీయే సార్. అవునా, దీనివల్ల మీకేంటి లాభం అని మేనేజర్ అంటుంటే, ఈ కెటల్ మీద మా షాప్ లోగో స్టిక్ చేసి ఇస్తాం కాబట్టి పబ్లిసిటీ అవుతుంది కదా సార్. మరి మాకేంటి లాభం? మా షోరూంలో మీరు ఏ ఫర్నిచర్ కొన్నా 10% డిస్కౌంట్ ఇస్తాం కూడా. మా డీలర్స్తో మాట్లాడి అన్నీ సెట్ చేశాం సార్. మరి వాళ్ళకేంటి లాభం? అది వాళ్ళు చూసుకుంటారు సార్, మనకెందుకు? నేను వెళ్ళి ప్రతి వార్డులోనూ ఒక క్యాండిల్ పెట్టి వస్తాను. స్టిక్కర్స్ రేపు మళ్ళీ వచ్చినప్పుడు స్టిక్ చేస్తాను. మీ స్టిక్కర్సే పెడతారా, మా హాస్పిటల్ స్టిక్కర్స్ అంటించరా అని హాస్పిటల్ మేనేజర్ అడుగుతుంటే, మరి మా షాప్కి ఏంటి సార్ లాభం? ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్, నేను చిల్డ్రన్స్ వార్డ్లో ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సిస్టర్, మేడంకి చిల్డ్రన్స్ వార్డ్ చూపించు. సరే సార్, రండి మేడం చూపిస్తాను. రోహిణి తీసుకెళ్తుంది నీకు చిల్డ్రన్స్ వార్డ్కి. ఇక బాలు మీనా రోహిణిని చూస్తారు. రోహిణి, నువ్వేంటి ఇక్కడున్నావు? మీరేంటి ఇక్కడ? అసలు నువ్వేంటి ఇక్కడ అని బాలు అడుగుతాడు. నేను పని మీద వచ్చాను. మీరు? నేను కారు మీద వచ్చాంలే. అబ్బా మీరు ఆగండి, నాకు ఒంట్లో బాగాలేదు కదా రోహిణి. అవును కదా, చెప్పింది. ఎవరు చెప్పారు రోహిణి నీకు? అదే అత్తయ్య చెప్పారు. అదేంటి? నేను రాత్రి నుంచి కొంచెం తెలుసు కదా, మీ అత్త కోడళ్ళిద్దు ఆ లక్ష్మణతో కలిసి రచ్చ చేశారు కదా. బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటండి అని బాలుని మీనా అంటుంది. సరే, నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్పలేదేంటి పార్లర్ అమ్మ? ఈ హాస్పిటల్లో ఈ కెటల్స్ ఫ్రీగా పంచడానికి వచ్చాను. ఇంత తొందరగా ఫ్రీ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారా మీరు? ఇలా చేస్తే మీ షాపు తొందరలోనే మూసేయాల్సి వస్తుంది. దీని మీద మన షాప్ పేరు ఉంటుంది, అది పబ్లిసిటీగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్కి ఏ ఫర్నిచర్ కొనాలన్నా అది మన షాప్ నుంచే కొనాలని డీల్ మాట్లాడి కూడా వచ్చాను. ఓహో, ఎండి గారితో కూడా డిస్కస్ చేయాలి. అది కూడా మంచి ఐడియానేమో రోహిణి. ఇలాంటి డీల్ వల్ల షోరూమ్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇచ్చేస్తారు. అబ్బా మీరు ఆగండి. అది సరే, మీరు పిల్లల వార్డు నుంచి బయటకు వస్తున్నారేంటి? మాకు తెలిసిన బాబుకి దెబ్బ తగిలితే చూడ్డానికి వచ్చాం రోహిణి. అవునా, ఇందులోనే ఉన్నాడా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? ఎవరో ఏంటో తెలియకుండా నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావేంటి పార్లరమ్మా అని బాలు అంటుంటే, అది మీరు చిన్న బాబు అని చెప్పారు కదా, చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకని. వారు నీకు తెలుసు రోహిణి, అమ్మమ్మ గారి పక్కన ఊరిలో ఉంటారు. నాకు నల్లపూసలు గుచ్చేటప్పుడు కూడా దీపావళి రోజు వచ్చేది కదా. ఓహో, పెద్ద ఆవిడ వాని మనవడితో వస్తుంది. ఆవిడ ఆ బాబా? పాపం, వాడికి బామ్మ తప్ప ఎవరూ లేరు కదా. అవును, వాడి కంటికి దెబ్బ తగిలింది అని మీనా అంటుంటే, చూపుకేం ప్రమాదం లేదు కదా అని రోహిణి అంటుంది. లేదు, ఇందాకే ఆపరేషన్ చేశారు. ఇది వార్డులో పెట్టడానికి వెళ్ళినప్పుడు నేను కూడా చూసి వస్తాను అని రోహిణి అంటుంటే, అలాగే, ఆవిడకు కూడా కొంచెం ధైర్యం చెప్పు. అందుకే కదా చూసొస్తాను అంది. వస్తాను అని రోహిణి వెళ్ళిపోతుంటే, పార్లరమ్మ ఇదేం బాలేదు అని బాలు పిలుస్తాడు. ఏమైంది బాలు? నీ బిజినెస్ కోసం మాత్రమే పబ్లిసిటీ చేస్తారా? ఇదిగో నీ కెటల్తో పాటు మా కార్డు కూడా అక్కడ అంటించు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళు కార్ కావాలంటే నాకు ఫోన్ చేస్తారు. సరే, మీరు ఇంటికి వెళ్ళండి, అసలే మీనాకి బాగాలేదు అని రోహిణి ఇంకా లోపలికి వెళ్తుంది.
ఈ పార్లర్ అమ్మ ఫ్రీగా ఇవ్వడానికి వెళ్తున్నట్టు లేదు. ఏదైనా ఫ్రీగా ఇస్తానంటే తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళలా వెళ్తుంది. ఎందుకంత హడావిడిగా వెళ్తుంది? అబ్బా మీకు అన్నీ అనుమానాలే. మీ అన్నయ్య బిజినెస్ నిలబడాలని పాప మీద కష్టపడుతుంది. పదండి మనం వెళ్దామని పక్కకు వెళ్ళిపోతారు. ఇంకా అవుతారు మీనా, బాలు. రోహిణి ఇంకా చింటూ ఉన్న రూమ్లోకి వచ్చి, చింటూ అత్తను వచ్చానురా, నాతోనే ఉండాలని ఉందన్నావు కదరా, నన్ను చూడ్డానికైనా కళ్ళు తెరవరా చింటూ. నేను మంచి అమ్మని ఎప్పటికీ కాలేకపోతున్నాను. నా వల్ల నీకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఇంత గాయమైంది. ఏంటమ్మా ఇది? నిన్ను నమ్మి నీ దగ్గర వదిలేస్తే ఇంత నిర్లక్ష్యం చేస్తావా? ఎన్ని రోజులు నన్ను ఇంట్లో బంధించినమ్మా. వాడికి ఆడుకోవాలని ఉంటుంది కదా, ఇంటి ముందే కదా అని నమ్మి వెళ్ళి చిన్న కొనుక్కు తీశానంతే. ఎవడో బండి మీద స్పీడ్గా వచ్చి గుద్దేసిపోయాడు. కంటికి దెబ్బ తగిలింది, ఎర్రగా అయింది అని రోహిణి వాళ్ళ అమ్మ చెప్తుంటే ఇంకా రోహిణి ఏడుస్తూ అయ్యో ఇంకాస్తుంటే కళ్ళనే పోయేది అని బాధపడుతూ ఉంటుంది. ఊరుకో రోహిణి, కంటికి ఏం కాలేదని డాక్టర్ గారు చెప్పారు. కంగారు పడకు, 2-3 రోజుల్లో కట్లు విప్పేస్తారని చెప్పారు. ఇన్నాళ్ళు నా పెళ్ళి, నా కాపురం, నా భర్త అంటూ నా జీవితం కాపాడుకోవడానికే ఎన్ని సమస్యల్లో ఇరుక్కున్నాను. ఒక్కోటి దాటేసి ఒడ్డుకు చేరుతున్నాను. ఆ నమ్మకం నాకు కలిగింది. ఇంతలోనే చింటుకి ఇలా అయింది. నేను చాలా పాపం ఊటగట్టుకుంటున్నానమ్మా. నా కొడుకుతో అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను. చింటు గుర్తొస్తే గుండెల్లో ముళ్ళతో గుచ్చినట్టు అనిపిస్తుంది. గట్టిగా మాట్లాడకమ్మా, బాలు మీనా ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మళ్ళీ వస్తారేమో. తెలుసమ్మా, నేను బయటే కలిశాను. ఎందుకు ఏంటి అని అడగలేదా? నేను వేరే పని మీద వచ్చానని చెప్పాను. నీకు ఫోన్ చేయక ముందు నుంచే వాళ్ళు ఇక్కడ ఉన్నారమ్మా. నేను రావద్దని చెప్పడానికే చూశాను, కానీ ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు. ఒంటరిగా ఉంటే ధైర్యం నాకు సరిపోలేదమ్మా. వాళ్ళు తోడుగా ఉండి ఏం కాదా అని చెప్తే కాస్త ధైర్యం వచ్చింది. చింటుకి వాళ్ళకి ఏ రుణమో కానీ చాలాసార్లు వాడు గుర్తు చేస్తాడు. వాళ్ళు ప్రేమగానే చూసుకుంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అనే భయంతో నేను హడలిపోతున్నానమ్మా. బాలుకి ఎందులో అయినా అనుమానం వస్తే దాని అంత చూసేదాకా విడిచిపెట్టడు. ఎలాంటి అనుమానం లేదులే అమ్మా అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని రోహిణి అడుగుతుంది. అదే నీతో చెప్దాం అనుకున్నానమ్మా, కానీ ఇంతలో ఇలా అయ్యింది. ఇలాంటి సమయంలో చెప్తున్నానని తప్పుగాక అనుకోకమ్మా. ఇంతకు ముందులా నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. ఏ పని చేస్తున్నా ఆయాసం వచ్చేస్తుంది. చాలా అలసటగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు బ్రతుకుంటానో నాకే తెలీదు. నాకేదన్నా అయితే నీ కొడుకు అనాథ అయిపోతాడమ్మా. నువ్వే తొందరగా వీడి గురించి మీ ఇంట్లో బయట పెట్టు. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇంకా ఎంతకాలమే నిజాలు దాచాలి? నా కొడుక్కి తల్లిగానే కాదు, అత్తగా కూడా ఉండలేకపోతున్నాను. ఇప్పటికైనా వీడి బాధ్యత తీసుకోవాలే ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అమ్మా. ఆ పంచేయి రోహిణి. నీ కాపురంలో కలతలు రాకుండా ఎలా సర్ది చెప్పుకుంటావో నీకే తెలియాలి. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే బాలుకి అనుమానం వస్తుంది. మళ్ళీ వచ్చినా వస్తాడు. కావాలంటే నైట్ వచ్చి ఉంటాను, ఇంట్లో ఏదో ఒకటి చెప్తాను అని ఇంకా చింటూకి ముద్దు పెడుతుంది రోహిణి. ఇక బ్యాగ్లోంచి డబ్బులు తీసి రోహిణి వాళ్ళ అమ్మకి ఇస్తుంది. అమ్మాయి డబ్బుల్ని దగ్గరుంచు, బిల్ కట్టడానికి పనికొస్తుంది. డబ్బులు ఇచ్చేసి రూమ్లోంచి బయటికి వస్తుంది రోహిణి. మీనా రూమ్ బయట అలా కూర్చుని ఉంటుంది. ఇంకప్పుడే బాలు వచ్చి, ఇదిగో మీనా, టాబ్లెట్లన్నీ వేసుకోవాలి. ఒకటి వేసుకుని జ్వరం తగ్గిందని పక్కన పెట్టావంటే పూలగంపతో కొడతాను, పద. వెళ్ళడానికి మనసు రావట్లేదండి. ఎందుకు అడ్మిట్ అవ్వాలని ఉందా? అది కాదండి, చింటూకి అలా ఉంటే ఆ చిన్న బాబును పెట్టుకుని ఆవిడ పెద్ద ఆవిడ ఎలా ఉంటుందో అని బాధగా ఉంది. కనీసం ఓదార్చే వాళ్ళే లేరు, కనీసం ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు అని మీనా అంటుంటే నాకు కూడా బాధగానే అనిపిస్తుంది. పోనీ మీరు వెళ్ళండి, నేనుండి చూసుకుంటాను. ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి కావాలి, నువ్వు ఇంకొకరిని చూసుకుంటావా? సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుని వద్దాం పద అని బాలు అంటాడు. ఇంక రోహిణి బాలు మీనాని చూసి వీళ్ళు ఇక్కడే ఉన్నారేంటి, ఇంకా వెళ్ళలేదా అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే అమ్మ అమ్మ అని చింటూ బాలు వాళ్ళ రూమ్లోంచి బయటికి వస్తాడు. చింటూ అమ్మ అమ్మ అని రోహిణిని పిలుచుకుంటూ వస్తాడు. రోహిణి నిద్రలోంచి లేచి చింటూని హక్ చేసుకుంటుంది. అమ్మ, నువ్వు మా అమ్మవే కదా అని చింటూ అడుగుతుంటే అప్పుడే మనోజ్ లేచి, ఏంటి ఏమన్నావు? ఈ బాబు నీ కొడుకా? రోహిణి ఏమన్నావు? వీడి కన్నతల్లి నువ్వా? ఎంత మోసం చేశావు? ఏంటిది నిజం చెప్పు అని మనోజ్, ప్రభావతి అడుగుతూ ఉంటారు ఇంక రోహిణిని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.